కౌశికి, సురేష్, ధాత్రి, కేదార్లు కీర్తిని వెతుక్కుంటూ వెళ్తుంటారు. అయితే ఆదిలక్ష్మి ధాత్రికి కనిపిస్తుంది. కీర్తి ఎక్కడుందని ప్రశ్నిస్తుంటుంది. ఆదిలక్ష్మి కీర్తిని ఎవరూ లేని చోట వచ్చేస్తుంటుంది. ధాత్రి అది తెలుసుకొని కీర్తి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు కీర్తి దగ్గరికి పాము వస్తూ ఉంటుంది. కీర్తి భయపడుతూ దూరంగా జరుగుతుంటుంది. కౌశికి రోడ్డుపై నిలబడి కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెనుక వైపు వైజయంతి, నిషి వాళ్ళు కౌశికి ఎలాగైనా అపార్షన్ చేయాలని కుట్ర చేస్తుంటారు. కార్ని ఇంకొంచెం ముందుకు నెట్టితే ఫాస్ట్గా వదిన వైపు వెళ్తుంది. వదిన కడుపులో ఉన్న బిడ్డని చంపేయచ్చు అని, అత్తయ్య మీరు వదిన చూస్తుండండి, నేను వెళ్ళి హ్యాండ్ బ్రేక్ తీసేసి వస్తాను అని నిషి కార్ దగ్గరికి వస్తుంది. ఇంకా కౌశికి కీర్తి కోసం చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే నిషి హ్యాండ్ బ్రేక్ని తీసేస్తే కారు నెట్టేస్తుంది. కారు కౌశికి వైపు వస్తూ ఉంటుంది. ఇంకా వైపు కీర్తి పామును చూసి వణికిపోతూ ఉంటుంది. ఇంతలో కేదార్ కారు కౌశికి వైపు వెళ్తుండడం చూసి అక్క తప్పుకో అని కౌశికిని నెట్టే ప్రయత్నంలో కౌశికి చెట్టుకు వెళ్ళి గుద్దుకుంటుంది. కౌశికి కడుపుకి చెట్టు బలంగా తగలడంతో కౌశికి కుప్పకెళ్ళిపోతుంది. ఇంకా ధాత్రి, సురేష్, కేదార్ అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. ఇంకోవైపు కీర్తిని పాము కాటైపోతూ ఉంటే ధాత్రి, కేదార్లు కలిసి కౌశికిని హాస్పిటల్కి తీసుకొస్తారు. కౌశికి నొప్పితో విలవిల్లాడుతూ ఉంటుంది. వైజయంతి, నిషి కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకోవైపు కీర్తి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇంకా కీర్తిని పాము కాటేసిందా లేదనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.